ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణోత్సవం. మహారాష్ట్ర శిల్పానగర్లో భక్తుల భక్తి పరవశం. రావణ బ్రహ్మపై శ్రీ కాశీ విశ్వేశ్వరుడి దర్శనం. పలమనేరు పట్టణంలో వార్షికోత్సవ సంబరం. అభిషేక ద్రవ్యాల్లో కాలభైరవుడి కటాక్షం. శ్రీకాళహస్తి క్షేత్రంలో విశేష కైంకర్యం. కడప శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో ముగిసిన వార్షికోత్సవాలు. శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణ ఘట్టాలు. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని శిల్పానగర్లో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అశేష భక్తకోటి ఉత్సవ ప్రియుడైన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని మనసారా వీక్షించి పులకితులయ్యారు. కలియుగ దైవం తిరుమలేసుని వైభవాన్ని, తత్వాన్ని, ఉత్సవ విశేషాలను విశ్వవ్యాప్తం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలలో శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా ఆగమోక్తంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం అహ్మదాబాద్ శిల్పానగర్లో శ్రీనివాస కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం శివనామ స్మరణతో పరవశించింది. అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు రావణ బ్రహ్మ వాహన సేవ ఆహ్లాదభరితంగా జరిగింది. అర్చకులు సంప్రదాయ కైంకర్యాల నడుమ స్వామి అమ్మవార్లను వాహనంపై సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి హారతులు పట్టారు. అనంతరం పలమనేరు పట్టణ వీధుల్లో వాహన సేవ అట్టహాసంగా సాగింది. భక్తులు ఎంతో భక్తి ప్రపతులతో వాహన సేవలో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ కాలభైరవుని అభిషేక దర్శనంతో శ్రీకాళహస్తి మహాక్షేత్రం భక్తి కాంతుల్లో మెరిసింది. జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివార్ల దివ్య ప్రాంగణంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం పంచామృతాలు, ఫలరసాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకాలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్రుగంధ సంతతి ప్రమోదమాన మానసి. కడపలో కొలువు తీరిన విజయదుర్గ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు ఆలయ ప్రాంగణంలో త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణ ఘట్టాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రాంగణంలో దీపారాధనలను చేశారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ విజయదుర్గాదేవిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి పూజాధికాలు పూర్తి చేశారు. ఆపై ధ్వజస్తంభం వద్ద శ్రీ విజయదుర్గాదేవి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణ నిర్వహించారు. ఆపై ఆలయ కోనేరులో త్రిశూల స్నానాన్ని పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మూషిక వాహనంపై విఘ్నాధిపతి దర్శనంతో చిత్తూరు నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. చిత్తూరులోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విఘ్నాధిపతి అనుజ్ఞతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గణనాథుడి దివ్యమూర్తిని పట్టు పీతాంబరాలు, స్వర్ణశోభిత నాగాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి మూషిక వాహనంపై వేంచేపు చేశారు. హారతులు అందజేసి నగర వీధుల్లో నగరోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవ జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో యాగాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అత్యంత నయనానందకరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. ఆపై హారతులు అందజేసి నగర వీధుల్లో ఊరేగించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు వేడుకగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేప చెట్టు వద్ద ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా యాగ కార్యక్రమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దపప్పూరు గ్రామంలో అశ్వత్థనారాయణ తిరునాళ్ల మహోత్సవం వైభవపేతంగా జరుగుతోంది. వారం రోజులుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వందల సంఖ్యలో విచ్చేసి అశ్వత్థనారాయణుడి దర్శనం చేసుకుంటున్నారు. పూర్వం ఓ మహర్షికి విష్ణుమూర్తి అశ్వత్థ వృక్ష రూపంలో ఈ ప్రాంతంలో దర్శనమిచ్చినట్లు స్థల పురాణం. ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ అశ్వత్థనారాయణుడి తిరునాళ్లకు విచ్చేసిన భక్తజనం రావి చెట్టుకు ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జమదగ్ని మహర్షి సమేత రేణుకాదేవికి కళ్యాణోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కళ్యాణపీఠంపై వేంచేపు చేసి ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు క్షీరాదివాస క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అలాగే యాగమండపంలో సంప్రదాయ కైంకర్యాలను పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దివ్యంగా శోభిల్లారు. కడప నగరంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఉపాలయంలో వేంచేసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరిపారు. ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసిన అర్చకులు అనంతరం సుబ్రహ్మణ్య అష్టోత్తర పఠనాదులతో పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఉమాపుత్రునికి అభిషేక సేవను కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎన్ సురవరం గ్రామం గోవిందనామస్మరణతో మారుమోగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై వేంచేపు చేసి ఆగముక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కనులారా గోవిందుని కళ్యాణాన్ని తిలకించి తరించారు. దాసభక్తి పారాయణుడు అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాల్లో కనుల పండుగ దర్శనమిచ్చారు. కడప పాత బస్టాండ్ వద్ద నిలవైన శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామి దేవాలయంలో వాయునందనుడికి ఘనంగా అభిషేకం చేశారు. మాఘమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ భరిత ద్రవ్యాలతో పవనసుతుడికి అభిషేకం నిర్వహించిన తర్వాత పూలమాలలు, తమలపాకుల హారాలతో అలంకరణ చేశారు. నివేదన సమర్పించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడలో కొలువైన శ్రీ బద్దిపోచమ్మ తల్లి దేవాలయం భక్తులతో కళకళలాడింది. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మాఘమాసం మంగళవారం సందర్భంగా భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని తయారు చేసుకుని పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో అలంకరించి తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ కోలాహలంగా సాగిన ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లగ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లికి అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చల్లని తల్లికి నిత్యార్చనలు పూర్తి చేసిన తర్వాత పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, మంచిగంధం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో మంగళప్రదంగా అలంకరణ చేసి కుంకుమార్చనలు జరిపి హారతులు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. మాఘమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు చేశారు. భక్తులు ఆలయానికి 108 ప్రదక్షిణలు చేసి మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకుని తరించారు.
తిరుపతి అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరం గోవిందుని అనుగ్రహం, గోమాత దర్శనం ఒకే చోట లభించే అరుదైన పుణ్యప్రదేశం. స్థానికులతో పాటు తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడి అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరాన్ని సందర్శించి శ్రీ వేణుగోపాలుని దర్శనం చేసుకుంటారు. అలాగే సకల దేవత స్వరూపం గోవు మా తల్లికి ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకుని తరిస్తుంటారు. ఆ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ముద్దు మురిపాల గోపాలుని ముగ్ధమనోహర రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకే నాడు గోకులంలో యశోదమ్మతో సహా గోకులవాసులందరూ ఎంతగానో చిన్ని కృష్ణయ్య అల్లరి చేష్టలను ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించి మురిసి మధుర కృష్ణ భక్తిలో తడిసి పరవశించారు. కథలు కథలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో నల్లనయ్య లీలలు. ముఖ్యంగా గోవులను కాచే గోపాలునికి గోవులన్నా గోవత్సాలన్నా అమితమైన ప్రేమ. బాలకృష్ణుడితో పాటు మిగతా గోపబాలురందరూ గోసేవలో తరించినవారే. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాన్ని ప్రసాదించే గోమాత సేవ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఎంత బాగుంటుందో కదా గోప్రియుడైన కృష్ణుడి గారాల ముద్దు మురిపాల లీలా వినోదాత్మక దృశ్య వీక్షణం. మరి అలాంటి చక్కని దృశ్యమే నేడు మనకు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా ఆవిష్కృతమవుతోంది. తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి పయనమయ్యే అలిపిరి ప్రాంతం ఇందుకు వేదికగా నిలుస్తోంది. తిరుమలకు రెండో కనుమదారిలో వెళ్లే భక్తులు, అలిపిరి నడకదారిలో వెళ్లే భక్తులు రెండు వేర్వేరు మార్గాలలో ఈ గోమందిరాన్ని చేరుకోవచ్చు. గోమాత పరిరక్షణ, గోసంతతి అభివృద్ధి, గోశాలల పెంపు, గోశాలలకు ఆర్థిక సహకారం, సేంద్రియ వ్యవసాయ రైతులకు గోవుల పంపిణీ వంటి చక్కని కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద శ్రీవెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని నిర్మించింది. కలియుగ ప్రారంభంలో గోక్షీరాన్ని సేవించి గోమాతపై వాత్సల్యాన్ని తన ప్రియత్వాన్ని చాటుకున్న శ్రీనివాసుడు కొలువైన శేషాచల సానువుల పాదభాగంలో ఈ పవిత్ర సప్తగో మందిరం నెలవై ఉంది. దేశంలోనే ఎంతో అరుదైన దేశవాళీ జాతులకు చెందినటువంటి 7 రకాల అత్యంత శ్రేష్టమైన గోమాతలు, గోసంతతి ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు అనంతకోటి ఫలితాల్ని జన్మజన్మల భాగ్యంగా మనకందించే గోమాత చుట్టూ, అందులోనూ ఒకేసారి 7 గోమాతల చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం మనకు ఈ గోమందిరంలో లభిస్తున్నది. విశేషించి గోసేవ ద్వారా అద్భుత లీలా విశేషాన్ని చూపించిన శ్రీకృష్ణ పరమాత్మను ఈ ప్రదక్షిణా మందిరంలో అభిషేక సేవ ద్వారా సేవించుకునే భాగ్యం కూడా మనకిక్కడ లభిస్తుంది. గోమాతల మధ్యన చక్కని వేదికపై బహుచక్కని ముగ్ధమనోహర రూపంలో ఆకట్టుకునే విధంగా ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నయనానందకరంగా అభిషేక సేవ జరుగుతుంది. పరంధామునికి పవిత్రంగా సాగే అభిషేక సేవలో పాల్గొని గోమాతలకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణలు చేసి గోగ్రాసాన్ని అందజేసి గోవత్సలను ముద్దాడి ఆనందడోలికల్లో ఓలలాడిపోతుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు గోపూజలను నిర్వహించుకునేందుకు సౌలభ్యాన్ని ఇక్కడ కల్పించారు. భక్తులు 300 రూపాయలు చెల్లించి ఈ గోపూజలో పాల్గొనవచ్చు. ఇంకా శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిర ప్రాంగణంలో టీటీడీ ప్రత్యేకంగా గో తులాభారాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమాత సేవలో భాగంగా భక్తులు ఈ తులాభారం ద్వారా గోమాతకు అవసరమయ్యే పశుగ్రాసాన్ని, ఇతరత్రా వస్తువులను సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఈ బాలల సందడి గోమాతల మధ్య మరింత ఎక్కువగా మనల్ని ఆకట్టుకుంటోంది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులతో పాటు తిరుపతి నగరవాసులు గోమందిరాన్ని సందర్శించి పరవశులవుతున్నారు. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీతో గోమందిరం కళకళలాడుతూ ఉంటుంది.
కృష్ణయ్య సన్నిధిలో ఆ సందడి భక్తిభావాన్ని అద్దుకొని మరింతగా పరిమళిస్తోంది. కన్నయ్య సన్నిధిలో పవిత్ర గోమాత ఆశీర్వాదాన్నందుకునే నందనవనంగా విరాజిల్లుతోన్న అలిపిరిలోని శ్రీవెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి భక్తులారా రండి, ఈ సదవకాశాన్ని మెండుగా పొందండి. గోవిందనామాన్ని పఠించండి, గోమాత సేవలో తరించండి. నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 63,421 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,644 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,84 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.